ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి అందరికీ. సో ఈరోజు డైలీ గైడెన్స్, రేపు ఎలా ఉంటుంది మీకు డైలీ గైడెన్స్, రేపు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. సో రేపటి నుంచి మీకు ఒక రోజుకి ఎలా ఉంటుంది డైలీ గైడెన్స్ అనేది చూసుకోండి. ఎప్పుడు మీకు కనిపిస్తుందో ఈ వీడియో అప్పటి నుంచి, అంటే ఆ రోజు నుంచి మరుసటి రోజుకి అని మీరు అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈరోజు కనిపించింది అనుకోండి ఈ వీడియో, రేపటికి మీకు ఎలాంటి సిచ్యుయేషన్ ఎదురు కాబోతోంది అనేది మీరు చూసుకోండి. సో ఇది జనరల్గా చూసే రీడింగు, ఒకరికి అని కాదు, జనరల్ ఎనర్జీస్ ఎవరైనా కనెక్ట్ కావచ్చు. జనరల్గా చూస్తున్నాను, ఇది పర్టికులర్గా చూడడం కాదు కాబట్టి, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. చూద్దాము ఎటువంటి సిచ్యుయేషన్ మీకు ఉంటుంది, రేపు ఎలా ఉంటుంది మీ గైడెన్స్ అనేది, రేపు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకు, రేపు ఎలా సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇది అందరికీ వర్తిస్తుందని కాదు, మీ సిచ్యుయేషన్ని బట్టి, మీకు జరిగే పరిస్థితులను బట్టి మీరు చూసుకోండి. రెజినేట్ అయ్యిందా, కనెక్ట్ అయ్యిందా అనేది చూసుకోండి మీరు. సో రేపు ఎలా ఉంటుంది మీకు అంటే, విష్ ఫుల్ఫిల్మెంట్. మీ మనసులో ఏదైనా ఉంటే అది జరుగుతుంది, మీ మనసులో కోరిక నెరవేరుతుంది, మీ మనసులో ఏదైనా విష్ ఉంటే అది కోరిక, ఆ విష్ అనేది నెరవేరుతుంది. ఇట్స్ ఏ లక్కీ టైమ్, ఇట్స్ ఏ లక్కీ డే. యువర్ విషెస్ అండ్ డిజైర్స్ విల్ బీ ఫుల్ఫిల్డ్. ఏవైనా మీ మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయి. అంటే సంతోషంగా గడిచిపోతుంది ఆ రోజు అనేది, సంతోషంగా గడిచిపోతుంది. ఏవి ఆటంకాలు జరగవు, బాగుంటుంది. మీ మనసుకి మంచి సంతోషాన్ని ఇస్తుంది ఆ రోజు, అంటే రేపు. సో ప్రాఫిట్స్ ఇన్ బిజినెస్లో కూడా ప్రాఫిట్స్ వస్తాయి మీకు. మీ పర్సన్తో కూడా మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. మంచిగా ఉండే రోజు అని వచ్చింది ఇక్కడ. రెమెడీస్ ఏం చేసుకోవాలి అంటే, మీరు రేపు ఏదైనా మంచి అంటే పర్పుల్ కలర్ ఉండే క్రిస్టల్స్ కానీ దగ్గర పెట్టుకోండి. మీరు వైట్ కానీ బ్రైట్ బ్లూ కలర్ డ్రెస్ కానీ బ్లూ కలర్ వేసుకోండి, బ్రైట్గా ఉండే బ్లూ కలరు, లేదంటే పర్పుల్ కలర్ వేసుకున్నా మంచిదే. సో కొంచెం పర్పల్ మిక్స్ అయి ఉంటుంది కదా, బ్లూ పర్పల్, అలాంటి డ్రెస్ అలాంటి కలర్ వేసుకుంటే మంచిది డ్రెస్. తర్వాత మీరు ఏదైనా జంతువులకు కానీ లేకపోతే ఫిషెస్ కానీ ఫీడ్ చేస్తే మంచిది ఆ రోజు అంటే రేపు. మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నారో నెక్స్ట్ డే అలా చేస్తే మంచిది. తర్వాత ఎవరికైనా బీద వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి, డొనేట్ చేయండి, ఏవైనా దానం చేయండి. మీకు అనుకూలంగా ఉండేవి ఏవైనా గింజలు బియ్యం కానీ, లేకపోతే బేడలు కానీ, కొన్ని కంది బేడలో లేకపోతే పెసర బేడలు ఏవో ఒకటి మీరు కొంచెం, లేకపోతే వాళ్ళు వంట చేసుకునేదానికి కొంత డబ్బులైనా ఇవ్వడము, అట్లా చేస్తే మంచిది. అంటే బీద వాళ్ళకి, చాలా పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే మంచిది. సో ఈ విధంగా చేసుకుంటే మంచిది. మీకు ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, మనసుకు సంతోషంగా ఉంటుంది. ఎటువంటి సిచ్యుయేషన్ అంటే, మంచిగా మనసులో ఏదైనా అనుకోండి, అది నెరవేరుతుంది. మీరు మేనిఫెస్ట్ చేసుకోండి, అఫర్మ్ చేసుకోండి. మీరు ఏదైనా మంచి కోరిక నాకు అంటే నెరవేరే ఒక మామూలుగా ఎట్లా ఉండాలంటే రీజనబుల్గా అంటే న్యాచురల్గా నెరవేరేటట్టు ఉండాలి. అవి ఏదో గొంతెమ్మ కోరికలు కాకుండా చిన్న కోరికలు ఏమైనా ఉంటే అనుకోండి. అవి అనుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఏదైనా ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా నేను వెళ్ళాలనో, లేకపోతే ఎక్కడికైనా ఏదో ఒకటి చిన్న కోరికలు ఉంటాయి కదా, చిన్న ఆనందాలు, చిన్న కోరికలు, అలాంటివి నెరవేరుతాయి మీకు. సో అనుకోండి, అలాంటి కోరికలు ఏదైనా అనుకుంటే అవి నెరవేరుతాయి అనేసి. అంటే ఏదైనా మంచి పిక్చర్కి వెళ్ళాలనో, లేకపోతే ఒక 1/2 గ్రామ్ కానీ అట్లా డబ్బులు, అట్లా ఏదైనా బంగారు తీసుకోవాలనో, ఇంకా చిన్న కోరికలు ఉంటాయి కదా, అట్లాంటివి మనసులో కోరుకుంటే అవి నెరవేరుతాయి అని ఇక్కడ చూపిస్తుంది. సో ఈ వీడియోకి ఈ ఎనర్జీస్ని మీరు క్లైమ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే 888 అని నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.